ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఫ్రెండ్స్, ఇక్కడ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనంలో మరి ఏమి రాయబడిందంటే, దేవుడు సమస్త జనాల కంటే హెచ్చిస్తాడు అని రాయబడింది అన్నమాట. మరి దేవుడు హెచ్చిస్తాడు అన్నమాట. అంటే ఇక్కడ మనం పూర్తిగా చూసుకున్నట్లయితే ఊరికే హెచ్చించడం చూసుకోండి. 1వ వచనంలో దేవుడు ఏం చెబుతున్నాడు అంటే, నీవు నీ దేవుడైన మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా రాయబడింది ఏంటంటే ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన మాట వినాలి, అప్పుడు ఆయన సమస్త జనముల కంటే హెచ్చిస్తాడు అని రాయబడింది అన్నమాట. ఈరోజు మానవుడు కూడా దేవుడు హెచ్చించాలంటే ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆయన మాట వినాలన్నమాట. యోసేపు దేవుడి మాట విన్నాడు. ఆ సమయాన యోసేపుకి ఎన్నో కష్టాలు వచ్చినాయి, దేవుడి మాటలు విన్నాడు. కానీ ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు వచ్చినాయి. ఆయన ఆజ్ఞలను అనుసరించాడు, కానీ ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి. కానీ ఒకప్పుడు ఐగుప్తుని ఏదేవాడిగా చేశాడు దేవుడు. ఐగుప్తులో ఉండవాలే కాదు, కానాను దేశం నుండి తన సహోదరులు వచ్చారు. ఇలా భూమి అంతటి నుండి భూమి అంతటి నుండి ప్రజలందరూ వచ్చి ఆహారం కొరకు ఐగుప్తులు అడిగారు, ఆహారం కావాలి మాకని. ఏది సమస్త జనులు ఇక్కడ చూస్తున్నారు కదా, సమస్త జనులు వచ్చి మాకు ఆహారం కావాలి అని యోసేపుని అడిగారు. అంత స్థాయికి యోసేపుని దేవుడు తీసుకెళ్ళాడు. దేవుడు ఈరోజు మనం కూడా ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే దేవుడు యోసేపులాగా చేయగలడు. ఆయన గొప్ప దేవుడు. అయితే ఆయన ఆజ్ఞను అనుసరిస్తూ ఉంటే యోసేపు కష్టాలు వస్తూ ఉంటాయి. యోసేపు తన చేయని నేరానికి చెరసాలలో వేయబడ్డాడు. అది దేవుడు ఆజ్ఞ అనుసరించడం వల్లే వచ్చింది. కానీ అలా చేసింది కూడా దేవుడి కృపతోనే. ఎందుకంటే అలా చేయడం ద్వారా అలా కళలు చెప్పాడు, కళలు భావం. ఆ తరువాత ఫరోకి కళలు వచ్చినప్పుడు వాళ్ళకి గుర్తొచ్చింది, అయ్యో మాకు కళలు చెప్పాడు ఇతను అని చెప్పి గుర్తొచ్చింది. ఇలా దేవుడు ఏదో ఒక మంచి కోసమే మనకు అన్నీ చేస్తాడు. మనం ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆయన మాట వింటూ ఉంటే ఆయన తగిన కాలాన భూమి మొత్తానికి ఎక్కువగా, అంటే సమస్త ప్రజలకి తలగా నియమిస్తాడు కానీ తోపుగా చేయడు. ఆయన మాట విన్నాం, ఆయన ఆజ్ఞలను అనుసరించినట్లయితే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. మరి ఈరోజు దేవుడి వాగ్దానం ఇది ఎవరి కోసం నాకైతే తెలియదు. దేవుడు మీతో చూస్తుంది ఏంటంటే ఆయన ఆజ్ఞలు అనుసరించండి. ఆయన ఆజ్ఞలు అనుసరిస్తే కష్టాలు వస్తాయి, కానీ భయపడాల్సిన అవసరం లేదు. తగిన కాలాన మిమ్మల్ని తలగా నియమిస్తాడు. దేవుడు గొప్ప దేవుడు, అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకపు దేవా, నాయనా యేసయ్య, ఈరోజు ఈ వాగ్దానం ఎవరి కోసం ఇచ్చావో దేవా నాయన నాకైతే తెలియదు. దేవా నాయన తలగానే నియమిస్తాను. యోసేపుని ప్రజలందరికీ నువ్వు ఎక్కువగా చేసావు, కానీ తోకగా చేయలా. దేవా అలాగే మమ్మల్ని కూడా హెచ్చించు. మేము నీ ఆజ్ఞలు అందుకు తగినట్లుగా పాటించే కృపను దయచేయి. మేము నీ మాట వినేటట్లు కృప చూపించు. దేవా నాయన నీ సహాయం చేయి. యేసుక్రీస్తు నామములో కృప చూపించు. దేవా ఈ వాగ్దానం చూస్తున్న వారిలో ఎవరైనా నేను నమ్ముకోకపోతే, నిజం దేవుని అయినా నిన్ను నమ్ముకోకపోతే, నేను నమ్ముకున్నట్లు నీ కృప చూపించు. అన్ని విషయాలను సహాయం చేయి. దేవా నాయన యేసుక్రీస్తు నామములో సహాయం చేస్తాము నమ్ముచు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు మా పరమ తండ్రి. అని అయితే మరి పరిచర్య కొరకు మరి చిన్న స్టాండ్ అవసరం అవుతుంది. మరి ప్రార్థన చేయండి అందరూ. మరి స్టాండ్ కావాలని. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి అందరూ ప్రార్థన చేయండి దేవుని కొరకు చూపించలాగా. మరి ఈ ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం. ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృప ఆశీస్సులు మనందరికీ తోడేడి నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.